హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనం బయాలజీ క్లాసెస్లో భాగంగా థర్డ్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు బయాలజీ క్లాసెస్ ఫినిష్ చేసాం. ప్రజెంట్ వచ్చేసి మనము 10th క్లాస్ బయాలజీ డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా రెండవ పాఠమైనటువంటి శ్వాసక్రియలో మనము మొన్నటి క్లాస్లో వాయు మార్పిడి అనేది వాయుగోనులలో మరియు రక్తకేశ నాళికలలో మరి వాయు మార్పిడి ఎలా జరుగుతుంది అనేటువంటి టాపిక్ వరకు మనము చెప్పుకొని స్టాప్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చేసి మరి వాయువుల రవాణా దగ్గర నుంచి మొత్తం ఆ లెసన్లో ఉన్నటువంటి రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేద్దాం. అయితే ఇంకా ఎవరైనా థర్డ్ టు 9th క్లాస్ వీడియోస్ చూడకపోతే మీకు వాటి యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ని మీరు యూస్ చేసుకోండి. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ వాయువుల రవాణా. ఓకే, మరి ఈ రక్తంలో వాయువుల రవాణా అనేది ఎలా జరుగుతుంది అనేటువంటిది మనం చూద్దాం. మరి మనకు మొక్కలలో క్లోరోఫిల్ అనేటువంటి ఒక వర్ణ పదార్థం అనేది ఉంటుంది కదా. మనకి పత్రరంధ్రాలలోని హరిత రేణువుల్లో ఈ క్లోరోఫిల్ అనేది మనకి కనిపిస్తుంది. అదేవిధంగానే మన హ్యూమన్ బాడీలో కూడా రక్తంలో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఎర్ర రక్త కణాలలో మనకి ఏం వర్ణద పదార్థం కనిపిస్తుంది అంటే హిమోగ్లోబిన్ అనేటువంటి ఒక వర్ణ పదార్థం అనేది కనిపిస్తుంది అన్నమాట. మరి ఈ క్లోరోఫిల్లో మనకు ఉండేటువంటి మూలకం ఏది అంటే మెగ్నీషియం అణువు అనేది మనకు క్లోరోఫిల్లో ఉంటుంది. అదే హిమోగ్లోబిన్లో చూసుకుంటే మనకు ఏ అణువు ఉంటుంది అంటే ఇనుము అనేటువంటి లేదంటే ఫెర్రస్ అనేటువంటి అణువు అనేది మనకు హిమోగ్లోబిన్లో ఉంటుంది. మరి ఈ హిమోగ్లోబిన్ యొక్క పని ఏంటి అంటే చూడండి, మనము రక్తంలో ఆక్సిజన్ అనేది మరి వాయుగోనుల ద్వారా రక్తంలోకి చేర్చబడుతుంది. మరి రక్తంలోకి చేర్చబడిన తర్వాత ఏం చేస్తుందంటే ఈ ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో చర్య పొంది ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, ఈ ఆక్సీ హిమోగ్లోబిన్గా ఏర్పడిన తర్వాత ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది ఏమవుతుందంటే కణజాలాలకు సరఫరా చేయబడుతుంది. కణజాలాలకు సరఫరా చేయబడేటప్పుడు ఏమవుతుందంటే ఈ హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ అనేది విడిపోయి ఆక్సిజన్ అనేది కణజాలాలకి చేరుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి హిమోగ్లోబిన్ యొక్క పని ఏంటి అంటే మనకి ఒక ఆటో డ్రైవర్ లాగా అనమాట. ఓకేనా, ఒక ఆటో డ్రైవర్ ఏం చేస్తాడు, ఒక చోట ఎక్కించుకొని వాళ్ళు ఎక్కడైతే దిగాలో అక్కడ దింపేస్తాడు. సేమ్ అదేవిధంగా ఈ ఏమంటారు హిమోగ్లోబిన్ అనేటువంటి ఒక ఆటో డ్రైవర్ కూడా ఏం చేస్తాడంటే రక్తంలోని ఆక్సిజన్ని ఫస్ట్ ఎక్కించుకుంటాడనమాట. ఆటో ఎక్కించుకొని ఏం చేస్తాడు, ఎక్కడి పోవాలమ్మా నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆక్సిజన్ ఏమంటుంది, నాకు హృదయానికి సంబంధించినటువంటి కణజాలాలకు పోవాలా, లేదంటే కిడ్నీలకు సంబంధించినటువంటి కణజాలాల దగ్గర పోవాలి, లివర్ దగ్గర పోవాలి అని అది సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. అప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఈ హిమోగ్లోబిన్ అనేది ఆ కణజాలాల దగ్గర తీసుకొని పోయి అక్కడ ఆక్సిజన్తో విడిపోతుంది అనమాట. విడిపోయినప్పుడు ఈ ఆక్సిజన్ అనేది ఆ కణజాలాల్లోకి చేరుతుంది. కాబట్టి ఇక్కడ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ ఒక వాహకం లాగా పనిచేస్తుంది. ఓకేనా, అదేవిధంగా మనకు వాయువుల వినిమయంలో కార్బన్ డైఆక్సైడ్ కూడా మనకు ఉంటుంది కదా. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏ రూపంలో ఉంటుందంటే బైకార్బోనేట్ల రూపంలో ఉండి ఏమవుతుందంటే రవాణా చేయబడుతుంది. ఓకేనా, కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉంటుందంటే బైకార్బోనేట్ల రూపంలో. ఓకే, ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. మరి కొంత భాగం హిమోగ్లోబిన్తో కలుస్తుంది, మరి కొంత భాగము మరి ప్లాస్మాలో కరుగుతుంది అన్నాం. అంటే ఏది అంటే ఇది కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించి అనమాట. కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే కొంత భాగం అనేది హిమోగ్లోబిన్లో కలుస్తుంది, మరికొంత భాగం అనేది ప్లాస్మాలో కరుగుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో చర్య చెంది ఆక్సీ హిమోగ్లోబిన్ని ఏర్పరుస్తుంది. ఎక్కడ, ఊపిరితిత్తుల్లో ఏర్పరుస్తుంది. మరి ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ మరి కణజాలాలకు పోయేసరికి ఏమవుతుంది, మళ్ళీ హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ అనేది విడిపోయి ఆక్సిజన్ మాత్రమే కణజాలాల్లోకి చేరుతుంది. నెక్స్ట్ చూడండి, వాయు మార్పిడి అంటున్నాం. అంటే రక్తకేశిక నాళికల నుండి కణాలకు, కణాల నుండి వెనుకకు
మరి ఈ వాయువుల మార్పిడి అనేది ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇంకో దానికంటే విషయం ముందేంటి అంటే మనం ఇక్కడ కణాలకు అంటున్నాం, పైనేమో ఆక్సిజన్ అనేది కణజాలాలకు చేర్చబడుతుంది అన్నాం. అంటే కణాల యొక్క సముదాయాన్నే మనం ఏమంటాము, కణజాలం అని పిలుస్తాం. ఒకే పరిమాణము, ఒకే ఆకారము, సిమిలర్గా ఉండేటువంటి కణాల సముదాయాన్నే కణజాలము అంటాం కదా. మరి ఏంటి, ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ నుంచి హిమోగ్లోబిన్ విడిపోయి కణజాలంలోకి వస్తుంది అని చెప్పినాం. చూడండి, ఇది ఒక కణం అనుకుంటే మరి ఈ కణంలోకి ఆక్సిజన్ అనేది వచ్చి చేర్చబడుతుంది. ఇక్కడ చూడండి, మీకు అక్కడక్కడ డాట్స్ లాగా ఇచ్చాను, అదంతా ఏంటి అంటే ఆక్సిజన్. మరి ఈ కణంలో ఎప్పుడైతే ఆక్సిజన్ వచ్చి చేరుతుందో అది ఏమవుతుందంటే గ్లూకోజ్తో చర్య చెంది మనకు కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు శక్తిని విడుదల చేస్తుంది. ఓకేనా. చూడండి, ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్వీట్ షాప్ ఉంది, మనకు ఫేమస్ ఏదైనా ఒక స్వీట్ షాప్, పుల్లారెడ్డి అనుకుందాం. పుల్లారెడ్డి ఒక స్వీట్ షాప్ ఉంది. ఓకే. ఈ స్వీట్ షాప్ నుంచి మనం ఏం చేసినామంటే మనకి అవసరమైనప్పుడు మనం పోయి కొనుక్కొచ్చుకున్నాం. స్వీట్ షాప్ మొత్తం మోసుకురాలేం కదా, ఏం చేస్తాము, ఒక బాక్స్ పావు కిలోనో, హాఫ్ కిలోనో, కిలోనో తెచ్చుకుంటాం. ఓకేనా. ఒక కేజీ తెచ్చుకున్నాం అనుకుందాం. అంటే మనకు ఏం చేస్తున్నాం, అవసరమైనప్పుడు ఈ స్వీట్స్ని తెచ్చుకుంటున్నాం. మరి ఎవరి దగ్గర స్వీట్స్ ఎక్కువ ఉన్నట్ట, స్వీట్ షాప్ దగ్గర ఎక్కువ ఉన్నట్ట, లేదంటే మన దగ్గర ఎక్కువ ఉన్నట్ట? స్వీట్ షాప్ అయిన దగ్గర స్వీట్స్ ఎక్కువ ఉన్నట్టు. సేమ్ అదే విధంగానే మనకు ఊపిరితిత్తులలో ఆక్సిజన్ శాతం అనేది అధికంగా ఉంటుంది వెన్ కంపేర్ టు కణజాలాలు. కణజాలాలతో కంపేర్ చేస్తే మనకు ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ పరిమాణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ని ఏమంటారు, శ్వాసక్రియ ద్వారా తెస్తుందే మనకు ఈ ఊపిరితిత్తులు, కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. మరి మానవ శరీరంలోని ఇతర కణజాలాల దగ్గర ఆక్సిజన్ పరిమాణం అనేది తక్కువగా ఉంటుంది. అది అవసరమైనప్పుడు మాత్రమే ఈ ఆక్సిజన్ని తీసుకొచ్చుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే కణజాలలో ఆక్సిజన్ యొక్క గాఢత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులలో పోలిస్తే ఎంత వంతు మాత్రమే ఉంటుందంట, 1/3 వంతు మాత్రమే మనకు కణజాలాలలో మనకి ఆక్సిజన్ గాఢత అనేది ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ని మీరు ఇక్కడ ఫోకస్ చేయాలి. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి కణ శ్వాసక్రియ. ఓకేనా. కణ శ్వాసక్రియ అనేది ఎలా జరుగుతుంది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ 6th 7th క్లాసెస్ వింటే చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ టాపిక్ అయితే చూడండి, ఈ కణ శ్వాసక్రియ అనేది ఎలా జరుగుతుంది మనకందరికీ తెలుసు. కణ శ్వాసక్రియ అనేది 2 రకాలు, వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ అని. అయితే దీనికంటే ముందుగా మొదటి దశలో ఏమవుతుందంటే గ్లూకోజ్ అనేది, ఓకేనా, గ్లూకేజ్ అనేది ఎలా మారుతుందంటే పైరువిక్ ఆమ్లాలుగా విడగొట్టబడుతుంది అనమాట. ఓకేనా. గ్లూకోజ్ అనేది పైరువిక్ ఆమ్లాలుగా విడగొట్టబడుతుంది, అదేవిధంగా శక్తి విడుదలవుతుంది. ఓకే. గ్లూకోజ్ అనేది ఏమవుతుందంటే పైరువిక్ ఆమ్లాలుగా అదేవిధంగా శక్తిగా విడగొట్టబడుతుంది. అయితే రెండవ దశలో ఏమవుతుంది అంటే మరి ఈ పైరువిక్ ఆమ్లాలకి ఆక్సిజన్ లభిస్తే, కణంలో పైరువిక్ ఆమ్లాలకి ఆక్సిజన్ లభిస్తే వాయు సహిత శ్వాసక్రియను జరుపుతుంది. ఒకవేళ మరి ఆక్సిజన్ లభించకపోతే అక్కడ అవాయు శ్వాసక్రియ అనేది జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మరి నెక్స్ట్ చూద్దాం, మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ అంటున్నాం. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే మనకు వాయు సహిత శ్వాసక్రియ, అంటే ఈ శ్వాసక్రియలో ఆక్సిజన్ అనేది లభిస్తుంది అన్నమాట. మరి కణంలో గ్లూకోజ్ అనేది ఆక్సిజన్తో చర్య చెందినప్పుడు ఏమవుతుందంటే మనకు కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు శక్తి, ఓకేనా,
దీన్నే మనం ఏమంటామంటే ఏటీపీస్ రూపంలో ఉంటుంది శక్తి అనేది. కాబట్టి వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే ఉత్పన్నాలు ఏంటి అంటే మనకు కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు శక్తి అనేవి విడుదలవుతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేర్చుకోవాలి. మరి ఏమంటారు వాయు సహిత శ్వాసక్రియలో మరి నిజకేంద్రక జీవులు ఉంటాయి కదా, నిజకేంద్రక జీవుల్లో ఏమవుతుంది అంటే కొంత శ్వాసక్రియ అనేది మనకి ఎక్కడ జరుగుతుందంటే కణద్రవ్యంలో జరుగుతుంది. మరికొంత శ్వాసక్రియ అనేది ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియాలలో జరుగుతుంది. ఓకేనా, కొంత శ్వాసక్రియ ఏమో కణద్రవ్యంలో జరుగుతుంది, మరికొంత శ్వాసక్రియ ఏమో మైటోకాండ్రియాలలో జరుగుతుంది. మరి మైటోకాండ్రియాలలో శ్వాసక్రియ జరిగినప్పుడు ఏర్పడేటువంటి ఉత్పన్నం ఏంటి అంటే మనకు ఏటీపీల రూపంలో శక్తి అనేది విడుదలవుతుంది. దీనినే మనం ఏమంటాము, అందుకోసమే మనం ఏమంటాము మైటోకాండ్రియాలని కణశక్తి భాండాగారాలు కదా, ఎనర్జీ హౌసెస్ ఆఫ్ సెల్ అని పిలుస్తాం. మరి ఇక్కడ కణద్రవ్యంలో కూడా శ్వాసక్రియ జరుగుతుంది కదా, మరి కణద్రవ్యంలో శ్వాసక్రియ జరిగినప్పుడు కూడా అక్కడ కూడా శక్తి అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ రిలీజ్ అయినటువంటి శక్తి అనేది దేనికి పనికి వస్తుందంటే శరీరంలోని జీవక్రియలకు ఈ శక్తిని వినియోగించుకుంటే ఈ మైటోకాండ్రియాలో ఉన్నటువంటి శక్తి అనేది ఏటీపీల రూపంలో నిల్వ చేయబడుతుంది. ఏటీపీ రూపంలో నిల్వ చేయబడి ఎప్పుడైతే శరీరానికి అవసరమవుతుందో అప్పుడు ఏం చేస్తుందంటే శరీరంలోని ఇతర భాగాలకు అందిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది మనకు వాయు సహిత శ్వాసక్రియకు సంబంధించినటువంటి అంశాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేనప్పుడు జరిగేటువంటి శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఓకే, మరి ఇక్కడ చూడండి గ్లూకోజ్ మనకి ఎక్కడైనా అంతే. అవాయు శ్వాసక్రియలో ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ అనేది ఆల్కహాలు మరియు కార్బన్ డయాక్సైడ్ అదేవిధంగా శక్తి. ఓకేనా, మనకు అక్కడ పైన ఏమో మనకి ఏమి నీరు అనేది రిలీజ్ అవుతుంది, ఇక్కడ ఆల్కహాల్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడేటువంటి ఉత్పన్నాలు ఏవి అంటే ఆల్కహాలు, కార్బన్ డయాక్సైడ్, శక్తి. ఇది ఈస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, ఈస్ట్లో జరిగేటువంటి ఆ వాయు శ్వాసక్రియ. అదేవిధంగా బ్యాక్టీరియాలో కూడా శ్వాసక్రియ జరుగుతుంది. ఓకేనా, బ్యాక్టీరియాలో కూడా శ్వాసక్రియ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ నుంచి మనకు ఏం ఏర్పడతాయంటే లాక్టిక్ ఆమ్లం అదేవిధంగా శక్తి. ఓకేనా, మనకు బ్యాక్టీరియాలో అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు ఏర్పడే ఉత్పన్నాలు ఏంటి అంటే మనకి లాక్టిక్ ఆమ్లము మరియు శక్తి అనేవి మనకు రిలీజ్ అవుతాయి అన్నమాట. అయితే మనం ఇందాక చెప్పుకున్నాం ఏమని, కణ శ్వాసక్రియ అనేది పైన జంతువులు, మొక్కల్లో, నిజకేంద్రక జీవుల్లో ఎక్కడ జరుగుతుంది అన్నాం, కణద్రవ్యంలో జరుగుతుంది, అదేవిధంగా మైటోకాండ్రియాలో జరుగుతుంది అన్నాం. మరి ఏమంటారు ఇక్కడ కేంద్రక పూర్వజీవులు ఉన్నాయి. అంటే కేంద్రకం చుట్టూ త్వచం లేకుండా కేంద్రకం మొత్తం కణద్రవ్యంలో కలిసిపోయి ఉంటుంది. మరి ఈ కేంద్రక పూర్వజీవుల్లో మరి ఎక్కడ జరుగుతుంది ఈ కణ శ్వాసక్రియ అంటే మనకి కణద్రవ్యంలో మాత్రమే జరుగుతుంది. కణద్రవ్యము మైటోకాండ్రియా అంటే వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. కేవలం కణద్రవ్యంలో మాత్రమే మనకి అన్నప్పుడు మనకి ఏది అవాయు శ్వాసక్రియ. ఓకే, ఎగ్జాంపుల్స్ మనకి బ్యాక్టీరియా, ఈస్ట్ కణాలు అని చెప్పేసి మనము చెప్పుకోవడం జరిగింది. సో ఇది అన్నమాట మనకి కణ శ్వాసక్రియ గురించి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నిమిషం, ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ చెప్పలేదు, ఏటీపీ అన్నా కదా. మరి ఏటీపీకి సంబంధించి మరికొంత అంశం నేర్చుకున్నాం మనం ఇక్కడ. ఏటీపీ అంటే ఏంటి అంటే మనకు ఫుల్ నేమ్ వచ్చేసి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని పిలుస్తాం. ఓకేనా, ఈ ఏటీపీలలోనే శక్తి అనేది నిల్వ చేయబడి ఉంటుంది. మరి ఎన్ని క్యాలరీల శక్తి నిల్వ చేయబడి ఉంటుంది అంటే 7,200 క్యాలరీల శక్తి అనేది మరి ఈ ఏటీపీస్లో నిల్వ చేయబడి ఉంటుందన్నమాట. అందుకే ఈ ఏటీపీలను ఏమని పిలుస్తామంటే ఎనర్జీ కరెన్సీ అని పిలుస్తాం.
ఏటీపీలని ఎనర్జీ కరెన్సీ అని మనం పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ ఏటీపీలో ఏ బంధాలు ఉంటాయి అంటే బలమైనటువంటి ఫాస్ఫేట్ బంధాలు అనేవి మనకు ఈ ఏటీపీలో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ ఫాస్ఫేట్ బంధాలు విడిపోతాయో అప్పుడు మనకు శక్తి అనేది విడుదలవుతుంది. కాబట్టి ఏటీపీస్కి సంబంధించిన అంశం అన్నమాట. ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు మానవుని యొక్క శరీరంలో ఇది కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. బట్ ఇంకొకసారి మనం ఇక్కడ చూద్దాం. ఏంటి అంటే మన శరీరంలో కూడా అప్పుడప్పుడు అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. అది ఎటువంటి సందర్భాల్లో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది అంటే వేగవంతమైనటువంటి పనులు చేసినప్పుడు కానీ, వ్యాయామం చేసినప్పుడు కానీ, పరిగెత్తినప్పుడు కానీ ఏమవుతుందంటే ఇప్పుడు మనం నార్మల్గా ఉన్నాము. నార్మల్గా మనకు శ్వాసక్రియ జరుగుతుంది, బాగానే ఉంది, ఆక్సిజన్ బాగా అందుతుంది. సడన్గా నువ్వు పరిగెత్తే పనులు చేసినప్పుడు, ఏవైనా వేగవంతమైన పనులు చేసినప్పుడు ఏమవుతుందంటే నీ బాడీకి మరింత శక్తి అవసరమవుతుంది. నీ దగ్గర ఉండే ఆక్సిజన్ లెవెల్స్ నీ జీవక్రియలు చేయడానికి సరిపోతుంది. నువ్వు ఇంకా ఎక్కువ వేగవంతమైన పనులు చేసినప్పుడు నీకు ఇంకా ఎక్కువ ఆక్సిజన్ కావాలి. బట్ అక్కడ ఆక్సిజన్ లేదు. ఎప్పుడైతే మరి కణాలలో ఆక్సిజన్ లభ్యత లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే మరి మన శరీరంలోని కండరాలలోని గ్లూకోజ్ అనేది ఏం చేస్తుందంటే అవాయు శ్వాసక్రియను జరుపుతుంది. మరి ఈ అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు లాక్టిక్ ఆమ్లము మరియు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఊపిరితిత్తులలో శ్వాసక్రియ జరిపినప్పుడు విడుదలైనటువంటి శక్తి కంటే విడుదలైనటువంటి ఆక్సిజన్ కంటే ఇది చాలా తక్కువ పరిమాణంలో శక్తిని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆక్సిజన్ లోటు ఏర్పడినప్పుడు మనకు అవాయు శ్వాసక్రియ జరుపుతుంది. మన శరీరంలో కూడా మన చూడండి వేగవంతమైనటువంటి పనులు చేసినప్పుడు మరి కణాలు కూడా గ్లూకోజ్తో చర్య చెంది లాక్టిక్ ఆమ్లము అదేవిధంగా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. మరి ఈ లాక్టిక్ ఆమ్లం అనేది ఎక్కువగా లాక్టిక్ ఆమ్లం అనేది కండరాలలో చేరినప్పుడు ఏమవుతుందంటే మనకు కండరాలు పట్టేయడము, కొంచెం నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. మనము ఎప్పుడో చాలా రేర్గా మనము ఏమైనా రన్నింగ్ చేసినా, జాగింగ్ చేసినా, జిమ్కి పోయినా మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ డేనే అబ్బా కండరాలన్నీ పట్టేసినారా, పిక్కలు వస్తున్నాయి అని అంటాం. ఎందుకు జరుగుతుందంటే మనం ఎప్పుడో ఒకసారి అట్లాంటి పనులు చేస్తాం కాబట్టి ఆ టైంలో మనకు ఆక్సిజన్ అందక అవాయు శ్వాసక్రియ జరిగింటుంది అన్నమాట. అదే కొంచెం కొద్దిపాటి విశ్రాంతి తీసుకుంటే డెఫినెట్లీ మనకేమవుతుందంటే ఆ కండరాలలో చేరుకున్నటువంటి లాక్టిక్ ఆమ్లం అనేది మెల్లమెల్లగా తగ్గిపోయి మొత్తం సెట్ అవుతుంది అన్నమాట. సో ఇది మనకు ఉన్నటువంటి అంశం అన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు కార్బన్ డయాక్సైడ్ అదేవిధంగా ఉష్ణము రిలీజ్ అవుతుందా లేదా అని ఒక ప్రయోగం చేయడం జరిగింది. మీకు పైన ఇచ్చినటువంటి ఆ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు అవి కొంచెం మైండ్లో పెట్టుకున్నారంటే మీరు చాలా జీవక్రియలు అనేవి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఒకటి ఎలా ఉంటుందంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి శ్వాసక్రియకి లింక్ ఉంటుంది, శ్వాసక్రియ నుంచి విసర్జక వ్యవస్థకు లింక్ ఉంటుంది. కాబట్టి అన్ని జీవక్రియలు అనేవి ఒక లింక్తో ఉంటాయి. రక్త ప్రసరణ వ్యవస్థకి లింక్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే జీర్ణక్రియ దగ్గర నుంచి వింటూ రండి, డెఫినెట్లీ మీకు అన్నీ బాగా అర్థమవుతాయి. ముఖ్యంగా ఆ 2 ఈక్వేషన్స్ బాగా ఫోకస్ చేయండి. మరి చూడండి ఈ ప్రయోగంలో మరి ఎలా చేసినారు ఈ ప్రయోగాన్ని అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ చూడండి ఏం చేసినారంటే ఈ ఒక గ్లూకోజ్ ద్రావణాన్ని తీసుకోవడం జరిగింది. గ్లూకోజ్ ద్రావణానికి ఏం చేసినారంటే మరి ఈస్ట్ని కలపడం జరిగింది. గ్లూకోజ్ ద్రావణానికి ఈస్ట్ని కలపడం జరిగింది. అయితే ఈస్ట్ గ్లూకోజ్ని కలిపిన ద్రావణంలో ఇంకా ఏమైనా ఆక్సిజన్ ఉందా, ఒకవేళ ఆక్సిజన్ ఉంటే ఆ ఆక్సిజన్ని రిమూవ్ చేయడానికి కూడా మన దగ్గర కొన్ని అంశాలు ఉన్నాయన్నమాట. ఓకేనా? ఏం చేస్తారంటే ఒకవేళ ఆ గ్లూకోజు మరియు ఈస్ట్ కలిపినటువంటి ద్రావణంలో ఆక్సిజన్ ఏమైనా ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తారంటే దానిలోకి ఏం చేస్తారంటే కొన్ని చుక్కల డయాజిన్ గ్రీన్, ఓకేనా, డయాజిన్ గ్రీన్ లేదా ఇంకోటి ఏది అంటే జానస్ గ్రీన్ బి అనేటువంటి
ద్రావణాలను వేస్తారనమాట. ఓకేనా? ఏవేవి? డయాజిన్ గ్రీన్ లేదంటే జానస్ గ్రీన్ బీ. ఈ ద్రావణాలను మరి ఈ గ్లూకోజ్ ఈస్ట్ ద్రావణానికి కలిపినప్పుడు ఏమవుతుందంటే ఇది ఆక్సిజన్ లభ్యత తక్కువైనప్పుడు నీలి రంగులో నుంచి గులాబీ రంగులోకి మారుతుంది. ఓకేనా? నీలి రంగులో నుంచి గులాబీ రంగులోకి మారుతుంది. సో అలా ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ ఈ ద్రావణంలో తగ్గిపోయినప్పుడు ఏం చేస్తారంటే దానిపైన మనకి ఇక్కడ చూపించినట్టు ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక మూత కలిగినటువంటి ఒక జాడీలాగా ఉంది కదా, దీంట్లోకి పోసిన తర్వాత దీంట్లో పారాఫిన్ ద్రావణాన్ని పోస్తారన్నమాట. ఎందుకు ఆ పారాఫిన్ ద్రావణాన్ని పోస్తారు అంటే ఈ గ్లూకోజ్ ఉంది కదా, గ్లూకోజ్ ఈస్ట్ కలిపిన ద్రావణంలోకి ఎటువంటి ఆక్సిజన్ మళ్ళీ వచ్చి చేరకుండా ఏం చేస్తారంటే ఈ ద్రవ పారాఫిన్ని దాంట్లో పోయడం జరుగుతుంది. తర్వాత మరి ఇక్కడ చూడండి, ఈ ద్రవ పారాఫిన్లో నుంచి ఒక టెస్ట్ ట్యూబ్ని సున్నపు తేటకు కనెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉష్ణ మాపకాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి గ్లూకోజు ఈస్ట్ ఉన్నాయి, ప్లస్ ఆక్సిజన్ కూడా లేదు అక్కడ. మరి ఎప్పుడైతే ఆక్సిజన్ లేకపోతే మనకి ఏం జరుగుతుంది? గ్లూకోజు ఈస్ట్ అవాయు శ్వాసక్రియ జరిపి మనకు అక్కడ ఏం ఏర్పడుతుంది? ఆల్కహాల్ అనేది మనకు ఏర్పడుతుంది కదా. ఈ ఆల్కహాలు ప్లస్ కార్బన్ డయాక్సైడు అదేవిధంగా శక్తి. మరి ఈ కార్బన్ డయాక్సైడ్ వాయువు అనేది ఈ పరీక్ష నాళిక గుండా పోయినప్పుడు సున్నపు తేట అనేది తెల్లని పాల వలె మారుతుంది. సో అవాయు శ్వాసక్రియలో మనకు కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అనేది మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా మనకు శక్తి అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు ఉష్ణ మాపకం ఉంది కాబట్టి దాంట్లో కూడా టెంపరేచర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఏం చేస్తారంటే మరి అవాయు శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ అదేవిధంగా శక్తి లేదంటే ఉష్ణం అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పేసి కనుక్కోవడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. మరి మనకు ఫెర్మెంటేషన్ లేదంటే కిణ్వనం అని పిలుస్తాం దీన్నే. ఓకే, మరి ఇక్కడ ఏం చేస్తారు? కిణ్వనం అనేటువంటి ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఇందాకే చెప్పుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తారంటే షుగర్, దీన్నే గ్లూకోజ్ అని పిలుస్తాం. దీనికి ఏం చేస్తామంటే ఈస్ట్ కణాలని కలుపుతాం. ఈస్ట్ కణాలని కలిపి ఏం చేస్తున్నాము? ఆక్సిజన్ని తొలగిస్తున్నాం. మరి ఎప్పుడైతే ఆక్సిజన్ని తొలగిస్తామో అప్పుడు ఏమవుతుంది? అక్కడ అవాయు శ్వాసక్రియ జరిగి మరి కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్ అదేవిధంగా మనకు శక్తి అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఆల్కహాల్నే మనం ఏమంటాము? ఇథనాల్ అనేటువంటి ఒక కొత్త పదార్థం అనేది మనకి ఏర్పడుతుంది. మరి ఈ ఇథనాల్ను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేస్తారంటే అంశిక స్వేదనం అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా మరి చక్కెర మరియు ఈస్ట్ ద్రావణంలో నుంచి వేరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పాయింట్ని మరి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇది మనకు ఫెర్మెంటేషన్ అనేటువంటి అంశం. నెక్స్ట్ వచ్చేసి మనకి కిణ్వనం కాదు, నెక్స్ట్ శ్వాసక్రియ అనేది ఒక దహన ప్రక్రియ అని చెప్పేసి చెప్పడం జరిగింది. లెవోయిజర్ దాని గురించి ఏమన్నారు అనేది చూడండి. 1783లో లెవోయిజర్ రాసినటువంటి వ్యాసాలలో ఏం చెప్పినాడంటే శ్వాసక్రియ అనేది ఒక దహన క్రియ, ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ చర్యలో ఆక్సిజన్ అనేది కార్బన్తో మాత్రమే కాకుండా హైడ్రోజన్తో కూడా చర్య జరుపుతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబిన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా చెప్పడం జరిగింది. ఏంటి అంటే శ్వాసక్రియ అనేది ఒక విధమైన దహన క్రియ, దీని వలననే జీవుల యొక్క శరీరానికి ఉష్ణం లభిస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. మరి వచ్చేసి మరొక ప్రయోగం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంది అంటే వాయు సహిత శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ సమక్షంలో ఏం జరుగుతుంది? మనకి గ్లూకోజ్తో ఆక్సిజన్ మండినప్పుడు మనకి ఏమవుతుంది? చర్య జరిపినప్పుడు కార్బన్ డయాక్సైడు, నీరు అదేవిధంగా శక్తి అనేవి రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అయితే దీన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకోవాలి,
ప్రయోగశాలలో ప్రయోగపూర్వకంగా తెలుసుకోవాలి అని చెప్పేసి ఒక ప్రయోగాన్ని అయితే చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూడండి, మరి సారా దీపం పెట్టినారు. ఒక పరీక్ష నాళికలో మరి గ్లూకోజ్ని తీసుకోవడం జరిగింది. దానికి ఒక వాయునాళాన్ని కూడా పెట్టడం జరిగింది. కింద మరి సున్నపు తేటను కూడా పెట్టడం జరిగింది. మరి ఏం చేస్తున్నారు, సారా దీపంతో మరి గ్లూకోజ్ని మండిస్తున్నారు. మరి ఎప్పుడైతే గ్లూకోజ్ను మండిస్తే ఏమవుతుంది మనకి, ఇంకొక చిన్న పాయింట్ చూడండి ఇక్కడ. మరి ఏదైనా ఒక మంట ప్రకాశవంతంగా వెలుగుతుంది అంటే అర్థమైంది, అక్కడ ఆక్సిజన్ ఉంది అని అర్థం కదా. మరి ఏం జరుగుతుంది, గ్లూకోజు ఆక్సిజన్తో చర్య చెందినప్పుడు మనకు పరీక్ష నాళికలో ఉన్నటువంటి సున్నపు తేట అనేది ఎలా మారింది, తెల్లగా పాల వలె మారుతుంది. ఎందుకు, మనకు రిలీజ్ అయ్యేది ఏం రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు ప్లస్ శక్తి అనేవి మనకి ఇక్కడ విడుదలవుతాయి అన్నమాట. కాబట్టి ఇది ప్రయోగపూర్వకంగా చేసినటువంటి ఒక పరీక్ష అనమాట. అయితే ప్రయోగ పరీక్షలో కాబట్టి ఇలా అనిపిస్తుంది, కానీ మన హ్యూమన్ బాడీలో ఇంత భయంకరమైనటువంటి ఉష్ణం పెడితే ఇంక అంతే, కణాలన్నీ కాలిపోతాయి కదా. అలా కాకుండా తక్కువ మోతాదులో ఉష్ణం అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది. దాన్ని ఏం చేస్తుందంటే మరి గ్లూకోజ్తో చర్య చెంది మనకు ఆ శ్వాసక్రియ జరిపి అక్కడ మనకు కార్బన్ డైఆక్సైడ్, శక్తి, నీరు అనేవి ఉత్పన్నం అవుతుంటాయి. ఓకే, దీంతో పాటు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే మన శరీరం అనేది అనేక జీవక్రియలు జరిగినప్పుడు డెఫినెట్లీ ఆ జీవక్రియల్లో మనకు ఉష్ణం అనేది ఉత్పన్నం అవుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. మరి ఇప్పుడు ఒక బాడీ ఉంది, అందులో నుంచి ఉష్ణం కంటిన్యూస్గా పోతుంది. మరి ఇక్కడ ఖాళీ అవుతుంది అంటే దీంట్లోకి మళ్ళీ ఉష్ణం రావాలనే కదా, ఉష్ణం అవసరం అవుతుందనే కదా. అంటే మన శరీరంలో ఉష్ణం అనేది కంటిన్యూస్గా పోతూనే ఉంటుంది, బయటికి కంటిన్యూస్గా లోపలికి వస్తూనే ఉంటుంది. కాబట్టి మరి ఈ పాయింట్ మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏం పాయింట్ అంటే శరీరం యొక్క ఉష్ణోగ్రత అనేది నిరంతరం స్థిరంగానే ఉంటుంది. పోయే ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో వచ్చే ఉష్ణోగ్రత కూడా అంతే ఉంటుంది కాబట్టి. సో ఆ పాయింట్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూడండి. నెక్స్ట్ మరి ఇతర జీవుల్లో శ్వాసక్రియ అనేది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చూద్దాం. మరి ఏకకణ జీవి అయినటువంటి అమీబాలో, అదేవిధంగా బహుకణ జీవులైనటువంటి హైడ్రా, ప్లనేరియా, గుండ్రటి పురుగులు, వానపాములు, వీటిలో శ్వాసక్రియ అని కూడా అనకూడదు, వాయువుల యొక్క వినిమయం అనేది ఎలా జరుగుతుంది అంటే వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. అదే బొద్దింక, మిడతలు వంటి కీటకాలలో ఎలా జరుగుతుంది అంటే వాయునాళ వ్యవస్థ ద్వారా వాయువుల వినిమయం అనేది జరుగుతుంది. చేపలలో ఎలా జరుగుతుంది అంటే మొప్పెల ద్వారా బ్రాంకియల్ రెస్పిరేటరీ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, బ్రాంకియల్ లేదంటే గిల్ రెస్పిరేషన్ అని కూడా పిలుస్తాం. అదే కప్పలో అయితే మనకి చర్మ శ్వాసక్రియ జరుగుతుంది, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది, అదేవిధంగా ఆశగ్రహణి కుహరం ద్వారా కూడా శ్వాసక్రియ జరుగుతుంది. 3 రకాలైనటువంటి శ్వాసక్రియల్ని మరి కప్ప అనేది జరుపుతుంది అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మొక్కలలో శ్వాసక్రియ అనేది ఎలా జరుగుతుంది. లాస్ట్ ఫైనల్కి వచ్చేసాము. మరి మొక్కలలో శ్వాసక్రియ అనేది ఎలా జరుగుతుంది, మనం ఆల్రెడీ జీర్ణ వ్యవస్థలో చెప్పుకున్నాం. ఈ పత్రంలో ఉండేటువంటి పత్ర రంధ్రాల ద్వారా మరి శ్వాసక్రియ అనేది జరుగుతుంది. మనం ఎలా అయితే ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతున్నామో మరి మొక్కలు కూడా సేమ్ అదే విధంగానే శ్వాసక్రియ జరుపుతాయి. ఓకేనా, కిరణజన్య సమయక్రియలో ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని వదులుతుంది. అదే శ్వాసక్రియలో ఏం జరుగుతుంది, ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది అనమాట. కాబట్టి కేవలం పత్రరంధ్రాలను మాత్రమే కాకుండా వేర్ల ఉపరితలాలు మరియు కాండం మీద ఉండేటువంటి లెంటి సెల్స్ ద్వారా కూడా మరి వాయువుల వినిమయం అనేది మరి మొక్కలు అనేవి జరుపుతాయి అనేటువంటి పాయింట్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అదేవిధంగా ఆర్కిడ్ జాతి మొక్కలు, ఈ ఆర్కిడ్ జాతి మొక్కల్లో కూడా శ్వాసక్రియ జరపడానికి ప్రత్యేకమైనటువంటి కణజాలం ఉందంట. ఓకేనా, కాబట్టి ఆ పాయింట్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి.
అండ్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే కొన్ని చిత్తడి నేలల్లో వేర్ల ద్వారా మొక్కలు శ్వాసక్రియ జరుపుకుంటాయి. అది ఎలా అంటే మరి చిత్తడి నేలనన్నప్పుడు అక్కడ ఆ నేల లోపల మనకి ఆక్సిజన్ లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటది. ఎప్పుడైతే అక్కడ ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుందో అప్పుడు ఏమవుతదంటే ఈ వేర్ల పైనుంచి మనకిట్లా కొన్ని నిర్మాణాలనేవి భూమి పైకి వస్తాయన్నమాట. ఓకేనా? ఈ భూమి పైకి వచ్చినటువంటి వీటిని కూడా ఏమని పిలుస్తామంటే ఇవి కూడా వేర్లే. వీటిని ఏమంటామంటే శ్వాస వేర్లు అని పిలుస్తాం. భూమి లోపల ఆక్సిజన్ దొరకట్లే వాళ్ళకి. కాబట్టి ఏం చేయాలా? పైన ఉన్నటువంటి ఆక్సిజన్‌ని పీల్చుకోవాల్సొస్తది. కాబట్టి అందుకోసమే వేరు అనేది ఈ విధంగా రూపాంతరం చెంది భూమి పైన మరి కత్తుల్లాగా పొడుచుకొని వచ్చింటాయన్నమాట. వీటి పైన ఈ వేర్లున్నాయి గదా! వీటిపైన చిన్న చిన్న రంధ్రాలుంటాయన్నమాట వీటిపైన. ఈ ఏమంటారు శ్వాస వేర్ల పైన చిన్న చిన్న రంధ్రాలుంటాయి. వీటి ద్వారా ఏం చేస్తదంటే మరి మొక్క అనేది శ్వాసక్రియను జరుపుకుంటుంది. కాబట్టి వేర్ల ద్వారా ఎలా శ్వాసక్రియ అనేది ఇక్కడ నేర్చుకున్నాం. ఓకే. మరి నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఒక్క నిమిషం. మరి మొక్కలో ఈ పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ అనేది ఎలా రవాణా చేయబడుతుంది అనేది మనం చూద్దాం. జనరల్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంది? ఏదైనా గానీ కణం అనేది వాయు సహిత శ్వాసక్రియ జరిగినప్పుడు మనకి ఏం రిలీజ్ చేస్తది? కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు శక్తి కదా! సేమ్ మొక్క కూడా ఇట్లనే రిలీజ్ చేస్తది. ఎలా రిలీజ్ చేస్తది అనేది మనం చూద్దాం. మరి మొక్క యొక్క అడ్డుకోత చూసినప్పుడు మొక్క యొక్క కణాల చుట్టూ కూడా ఒక నీటి పొర అనేది ఉంటదనమాట. కణాల చుట్టూ ఏముంటది? ఒక నీటి పొర ఉంటది. దీన్నేమంటామంటే నీటి పొర. మరి పత్రరంధ్రాల ద్వారా వీటి ద్వారా వచ్చినటువంటి ఆక్సిజన్ అనేది ఏం చేస్తదంటే ఈ నీటి పొరలోకి పోతదనమాట. ఈ నీటి పొరలో నుంచి ఏమవుతదంటే కణకవచం ద్వారా లోపల ఉన్నటువంటి కణద్రవ్యంలోకి ఈ ఆక్సిజన్ అనేది చేరుతదనమాట. కణద్రవ్యంలోకి చేరినటువంటి ఆక్సిజన్ అనేది ఏం చేస్తదంటే కణం లోపల ఉన్నటువంటి చక్కెర లేదంటే గ్లూకోజ్‌తో చర్య చెంది మనకు కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు శక్తిని విడుదల చేస్తుంది. మరి ఇందాక చెప్పుకున్నాం సేమ్ మనం మానవుని యొక్క శ్వాసక్రియ దగ్గర సేమ్ అట్లనే జరుగుతది. మరి ఈ శక్తి అనేది ఏం జరుగుతదంటే జీవక్రియలకు వాడుకోబడుతది. అదే మైటోకాండ్రియాలో జరగబడినటువంటి శ్వాసక్రియ ద్వారా ఎనర్జీ అనేది ఏటీపీస్ రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలనేవి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ చూద్దాం. చూడండి మరి మొక్కల్లో శ్వాసక్రియలో మనకి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుందా లేదా అనేటువంటి ఒక ప్రయోగం చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఒక శనగలు ఓకేనా? శనగల్ని తీసుకొని ఏం చేసినారంటే ఏవైనా ఒక విత్తనాలు శనగలు కానీ రాగులు కానీ ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో అయితే శనగలు తీసుకోవడం జరిగింది. శనగల్ని ఏం చేసినారు ఒక డే అంతా నానబెట్టి వాటిని మొలకెత్తిచ్చినారన్నమాట. వాటిని ఒక జార్లో వేసి ఏం చేసినారు పైన గట్టిగా మూత పెట్టేసినారు. ఇంకొక దాంట్లో ఏమో పొడి శనగలు తీసుకున్నారు. అంటే వాటిని నానబెట్టకుండా జనరల్‌గా పొడి శనగలు ఉంటాయి కదా! వాటిని మరి దీంట్లో పెట్టేసి దీనిపైన కూడా సేమ్ ఇదే విధంగానే బాగా గట్టిగా ఒక మూత పెట్టేసినారు. పెట్టేసిన తర్వాత ఏమైంది అంటే జార్‌లో ఈ ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి ఆక్సిజన్‌ని ఈ మొలకెత్తిన విత్తనాలు యూజ్ చేసుకొని ఏం చేస్తది? వాయు సహిత శ్వాసక్రియను జరుపుతాయి. ఎప్పుడైతే వాయు సహిత శ్వాసక్రియ జరిపితే ఏమైతది మనకి? నిద్రపోయినా చెప్పాలి నిద్రలో కూడా చెప్పాలి. కార్బన్ డయాక్సైడ్, నీరు, శక్తి అనేది రిలీజ్ అవుతది. మరి కార్బన్ డయాక్సైడ్ ఉంది అంటే ఆటోమేటిక్‌గా ఈ సున్నపు నీరు అనేది ఎలా మారుతుంది? తెల్లగా పాల వలె మారుతుంది. కాబట్టి శ్వాసక్రియలో మనకు కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది అనేటువంటి ప్రయోగం అన్నమాట ఇది. ఓకే. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అదే విధంగానే ఏమంటే ఇది శ్వాసక్రియలో మనకి ఉష్ణం అనేది రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక ప్రయోగం చేయడం జరిగింది. మరి ఇక్కడ చూడండి సేమ్ మొలకెత్తిన విత్తనాలు ఫ్లాస్క్‌లో ఏం చేసినారంటే ఒక థర్మామీటర్‌ని ఉంచడం జరిగింది.
థర్మామీటర్ని ఉంచినప్పుడు సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెసే. మరి ఫ్లాస్క్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని వినియోగించుకొని మనకి ఇక్కడ ఏమవుతుంది, వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. వాయు సహిత శ్వాసక్రియ జరిగినప్పుడు ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి, జనరల్గా ఉష్ణం అనేది కామన్ అనమాట. డిఫాల్ట్గా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఉష్ణం కూడా కొద్ది మొత్తాల్లో రిలీజ్ అవుతుంది అనమాట కణంలో. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే థర్మామీటర్లో ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తాయి. కాబట్టి మరి ఈ ప్రయోగం ద్వారా తెలిసేది ఏమంటే వాయు సహిత శ్వాసక్రియ జరిగినప్పుడు మనకి ఉష్ణం కూడా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మనకు ఈ ప్రయోగంలో మనం తెలుసుకుంటాం. ఓకేనా. మరి దీంతో పాటుగా ఇంకొక విషయం అనేది మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అది మీకు అందరికీ తెలిసిందే, అందుకోసం నేను దాన్ని ఏం డయాగ్రమాటిక్గా ఏం చూపించలేదు. బట్ ఒకసారి చెప్తా చూడండి. మీకు ఇక్కడ మనకు కిరణజన్య సంయోగక్రియ చెప్పేటప్పుడు చెప్పా ఏంటి, మొక్క అనేది మనకు కార్బన్ డైఆక్సైడ్ని వినియోగించుకొని అదేవిధంగా మరి వేర్ల ద్వారా నీటిని, మరి సన్లైట్ని, పత్రహరితంలో మనకు ఈ కిరణజన్య సంయోగక్రియ అనేది జరుపుతుంది అని కదా. ఈ కిరణజన్య సంయోగక్రియ జరిపినప్పుడు మనకి ఏమవుతుంది, గ్లూకోజ్, అదేవిధంగా ఆక్సిజను, అదేవిధంగా మనకి ఇంకా ఏంటి అంటే నీరు అనేవి రిలీజ్ అవుతాయి. ఓకేనా. ఇది ఏంటి అంటే కిరణజన్య సంయోగక్రియ. కిరణజన్య సంయోగక్రియకు క్వైట్ ఆపోజిట్లో మనకు శ్వాసక్రియ జరుగుతుంది అన్నమాట. అంటే ఏం జరుగుతుంది అప్పుడు చూపిస్తా చూడండి. శ్వాసక్రియలో ఏం జరుగుతుంది, గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ చర్య చెంది ఏం ఏర్పడుతుంది, 6CO2 ప్లస్ H2O ప్లస్ శక్తి. ఓకేనా. కాబట్టి మరి మొక్కలో కిరణజన్య సంయోగక్రియకు శ్వాసక్రియకు మధ్య తేడా అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. క్వైట్ ఆపోజిట్లో జరుగుతుంది అనమాట, అంతే. ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకే. మరి ఇంకా ఏమైనా పాయింట్స్ నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. నేను ప్రతిసారి చెప్తాను ఒకటే, టెక్స్ట్ బుక్ నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకసారి వీలైతే మీరు ఆ లెసన్ని చదవండి. డెఫినెట్లీ మీకు అంటే మంచిగా ఇంకా ఎక్కువ గుర్తుండేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ మిస్ చేసినట్టున్నాను, అది ఒకసారి చూడండి. మనకు సముద్ర మట్టం మీద ఉన్నప్పుడు మనిషికి ఆక్సిజన్ యొక్క లభ్యత అనేది బాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ని మనిషి గ్రహించి దాన్ని ఆక్సి హిమోగ్లోబిన్గా మార్చుకొని మరి ఏం చేస్తారు, రక్తం తర్వాత కణ శ్వాసక్రియ అనేది జరిగి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అయితే మనకు సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన అంటే ఆల్మోస్ట్ 8 మైళ్ళ పైకి వెళ్ళే కొద్దీ మనకి ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. మరి సముద్ర మట్టంతో పోల్చినప్పుడు ఇక్కడ ఎంత ఆక్సిజన్ లభిస్తుంది అంటే కేవలం 1/5 5వ వంతు ఆక్సిజన్ మాత్రమే మనకి ఈ 30 కిలోమీటర్స్ పైన మనకి అంతే అనమాట దొరికేది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఉన్న ఆక్సిజన్తో ఫస్ట్ సంతృప్తి చెందేస్తుంది. అంటే మనకి అక్కడ 1/5 ఆక్సిజన్ దొరుకుతుంది అంటున్నాం కదా. మరి ఆ ఆక్సిజన్తో ఏం చేస్తుంది, ఆక్సి హిమోగ్లోబిన్గా మారి కణ శ్వాసక్రియ జరిపి మరి అక్కడ ఏమంటారు శక్తి రిలీజ్ అవుతుంది. అయితే మరి 1/5 ఆక్సిజన్ అనేది సరిపోదు కదా, కాబట్టి ఎక్స్ట్రా ఆక్సిజన్ కావాలి కదా. అట్లా అందుకే మరి పర్వతారోహకులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే మనకి ఆక్సిజన్ యొక్క సిలిండర్లని వీళ్ళు వాడతారనమాట. కాబట్టి మరి కృత్రిమ పద్ధతిలో వీళ్ళు ఆక్సిజన్ సరఫరా కూడా తీసుకొని ఏం చేస్తారంటే వాళ్ళకి నెక్స్ట్ ఉన్నటువంటి లెవెల్స్ని దాటుకుంటూ వెళ్తారు వాళ్ళు. తర్వాత మనము ఏమంటారు, ఈ హిమాలయన్ పర్వతాలు ఎక్కేటప్పుడు మనం చాలామందికి చూస్తాం వెనకాల గ్యాస్ సిలిండర్లు వేసుకొని పోతుంటారు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు అదనపు ఆక్సిజన్ కోసం ఆ విధంగా కృత్రిమ పద్ధతిలో ఆక్సిజన్ని పీలుస్తారనమాట. సో ఇవి మనకు ఈ శ్వాసక్రియ అనేటువంటి లెసన్లో ఉన్నటువంటి అంశాలు చాలా ఇంపార్టెంట్. శ్వాసక్రియనే కొంచెం లెంతీ ఉంటుంది, మిగతావి ఏవి అంత ఇంత లెంతీ ఉండవు.
శ్వాసక్రియ అర్థమైంది అంటే చాలా విషయాలు అర్థమవుతాయి. ఓకేనా? కాబట్టి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.